నమస్తే, వెల్కమ్ టు ప్రభాస్ మీడియా. నేను మీ వంశీకృష్ణ. సచివాలయం కాదురా, అవసరమైతే రిషికొండను కూడా తాకట్టు పెడతాం. అడిగే దమ్ము ఎవరికైనా ఉందా? ఏదైనా తాకట్టు పెట్టే అధికారం మాకుంది. ఎందుకంటే ప్రభుత్వం మాది. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఏదైనా తాకట్టు పెడతాం. ఎవడ్రా మీరు మమ్మల్ని అడగటానికి? ఇదండి వైసీపీ ప్రభుత్వం యొక్క తీరు. ఇవన్నీ నేను అంటున్నా అనుకుంటున్నారా? కాదండి, కొడాలి నాని అంటున్నాడు. ప్రభుత్వ భూమి అవసరమైతే జనాలకి మేము బటన్ నొక్కుతున్నాం కదా, ఆ మాటల్లో ఉద్దేశం అదేనండి. అవసరమైతే బటన్ నొక్కి మీకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా, అసలు ఎవడ్రా మమ్మల్ని అడిగేది, మీరెవర్రా అడగటానికి అన్నట్లు కొడాలి నాని వ్యాఖ్యలు అయితే ఈరోజు చాలా ఆశ్చర్యానికి గురిచేసాయండి. వాస్తవంగా అయ్యరే ఏందిరా ఇది ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నా. సరే, ఎవరైనా దీని మీద స్పందించారా? ఈడొక్కడే ఈ రకంగా తుగ్లక్ మాటలు మాట్లాడుతున్నాడా అని చూస్తే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి పేపర్లో ఏదైతే వచ్చిందో సచివాలయం తాకట్టు అని, ఆ వార్తని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. ఇక్కడ కనపడుతూ ఉంటుంది చూడండి. ఆ ట్వీట్ చేసిన వెంటనే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో ఆ ట్వీట్ని ట్యాగ్ చేస్తూ వాళ్ళు ఏం మాట్లాడారో చూడండి. భూములో నువ్వేదో నామమాత్రంగా కట్టావు, నువ్వు ఇవన్నీ అడుగుతావా అన్నట్లు మాట్లాడారు. సరే, వైసీపీ వాళ్ళు మొదటి నుంచి చెప్తుంది ఏంటి? అసలు సచివాలయం అక్కడ అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు జరగలేదు, ఇది ఓన్లీ ఒక గ్రాఫిక్స్ మాత్రమే చేసి మాయ చేశాడు జనాల్ని చంద్రబాబు నాయుడు. వామ్మో, మరి ఇంత కనికట్టా వీళ్ళు చేసేది అని మాట్లాడారు కదా. మరి ఇప్పుడు 700 కోట్లు ఖర్చు పెట్టి కట్టినటువంటి వాటిని 370 కోట్లకి దాదాపుగా హెచ్డిఎఫ్సి బ్యాంకులో తాకట్టు పెట్టారు. సరే, తాకట్టు పెట్టారు పోని, దాన్ని సమర్థించుకుంటూ కొడాలి నాని ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. రాజ్యాంగం ఏమన్నా మీకు చెప్పిందా తాకట్టు పెట్టకూడదని? ప్రభుత్వం ఆస్తులు అవసరమైతే తాకట్టు పెడతాం మేము, తర్వాత విడిపిస్తాం. ఎలా విడిపిస్తారా? చెత్త పనులు ఎప్పుడూ లేని విధంగా చెత్త పనులు వేసా, కరెంటు బిల్లులు 8 సార్లు పెంచా, లేదు అంటే ఆస్తి పన్నులు పెంచా, లేకపోతే ఇప్పుడు కొత్త చట్టం ఒకటి తెచ్చారు కదా, ఏది రిజిస్ట్రేషన్లో, ఆ చట్టం ప్రకారం ప్రజల ఆస్తులను మొత్తాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టా. ఎలా విడిపిస్తారా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? రాజ్యాంగంలో తాకట్టు పెట్టకూడదని లేదు, అలాగని సచివాలయాలు తాకట్టు పెట్టమని లేదు కదా. అసలు ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ కూడా ఏ అధికారి, ఏ గవర్నమెంట్ కూడా చేయని పని మన సిగ్గులేని వైసీపీ ప్రభుత్వం చేసింది. అయినా సరే దాన్ని సమర్థించుకుంటూ వీడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. వీడు అంటాం తప్పులేదులే, వీడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా? ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తాడా? పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? సెక్రటేరియట్ ఏంటి చంద్రబాబు గడిదా? ప్రభుత్వం అంది. ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటేరియట్ అని ఇది బాబుగడి సొత్తా? ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినయే పెట్టాలా? కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు? అది ప్రభుత్వ ఇష్టం. వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్టిగేజ్ అడుగుతారు. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు. సెక్రటేరియట్ పెట్టేశారు. సెక్రటేరియట్ అంతా 10 ఎకరాల పొలం. చూశారు కదా కొడాలి నాని ఎంత పిచ్చిగా మాట్లాడాడండి. చంద్రబాబు వాడు ఎబ్బ సొమ్మ అది ఇది అన్నట్టు మాట్లాడాడు. నీ ఎబ్బ సొమ్ము అంటారా నాయన తాకట్టు పెట్టడానిగా? ఇది జనాల సొమ్మురా రే. జనాల సొమ్మంతా తీసుకెళ్ళి నువ్వు తాకట్లో పెట్టి ఎవడరా మమ్మల్ని అడిగేది అన్నట్లు మాట్లాడితే చెప్పులతో కొడతారా ఎదవల్లరా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదురా మీకు? ఇదండి ఈ ప్రభుత్వం యొక్క వైఖరి. సామాన్యంగా వీళ్ళు చెప్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటూ
కళ్ళకి మాయ పొరలు కమ్మేటట్టు చేసి జనాలకి ఈ రకంగా ఆస్తులు మొత్తం తగలబెట్టేసి వాటి పన్నుల భారాన్ని మన్నెత్తినే రుద్ది ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందేంటి? పరిశ్రమల ద్వారానో ఇంకోటో కావలసినటువంటి వనరుల్ని సమకూర్చుకొని వాటి ద్వారా ప్రజలకి సంక్షేమ పథకాలను ఇవ్వాలి. అంతేగాని ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలు ఇవ్వమని ఎవడరా మీకు చెప్పింది? బట్టే బాస్.